అన్నిటినీ మించిపోతుంది, ప్రతి విషయాన్ని మించిపోతుంది. అందుకనే మనకి తల్లియే మొదటి గురువు అని చెప్తుంది. అమ్మ అనేసరికి అమృతం, అమ్మని మించిన అమృతం ప్రపంచంలో ఇంకే ఎక్కడా మీకు దొరకదు. మనం చనిపోయినా సరే ఆ తల్లిని మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి అని అంటే కనుక ఆ తల్లి పంచిన ప్రేమ సాటికి ఇంకేంటి కాదు. అక్కడ కోటీశ్వరుడు కూడా తల్లి ప్రేమ పొందని వాడు కోటీశ్వరుడు కాదు అని మనకి శాస్త్రాలు చెప్తుంది. అంటే కోటీశ్వరుడు అయిన వాడేవాడు తల్లి ప్రేమని చక్కగా పొందినవాడు అని అర్థం. ఇవాళ రోజున మనం దేని వెనుకాల పరిగెత్తుతున్నాం, డబ్బు వెనుకాల పరిగెత్తుతున్నాం, లేకపోతే ఇంకా దేని గురించో పరిగెత్తున్నాం, పబ్లిసిటీ గురించో ఇంకా దేని గురించో పరిగెత్తున్నాం. కానీ తల్లిదండ్రులకి చేసే సేవ మిమ్మల్ని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఇది దానికి నేనే నిదర్శనం. నేను ప్రాక్టికల్గా చేసి నేను వచ్చిన ఉన్నత స్థితికి, అతి చిన్న వయసులోనే వచ్చిన ఉన్నత స్థితికి చెప్తున్నాను. ఎవరైనా వచ్చిన వాళ్ళకి అందరికీ నేను తెలియజేస్తాను, ఫస్ట్ మీ తల్లిదండ్రులను గౌరవించండి, అత్తమామని గౌరవించండి. ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళింది అంటే ఆ ఇంటి అత్తమామలు వృద్ధాశ్రమానికి వెళ్ళకూడదు. అలాగే అల్లుడు అమ్మాయి యొక్క తల్లిదండ్రులని అలాగే గౌరవించాలి. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల ఈ అమ్మాయిని కూడా వాళ్ళకి చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది. తద్వారా ఏమవుతుంది, వృద్ధాశ్రమాలు పెరగవు మన దేశంలో. మన దేశంలో ఇవాళ దుస్థితి ఏంటి అంటే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో శ్రీధర్ మాతృదేవోభవ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేయడం, మాతృమూర్తులని ఎట్లా గౌరవించాలి, మాతృమూర్తులని గౌరవించడం వల్ల మనం పొందేది ఏంటి అనేది ప్రతి ఫ్రైడే రోజు ఒక అందరిని కూర్చోబెట్టి అందరి మధ్య ఒక స్పీచ్, అంటే నీ తల్లి గురించి నువ్వు చెప్పచ్చు, నా తల్లి గురించి నేను చెప్పచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళ తల్లి గురించి చెప్పచ్చు. మనం ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతామో అప్పుడు మనకి తెలియకుండానే మన తల్లి గురించి మనలో ఉన్న భావనలు వ్యక్తమవుతాయి. అలా వాళ్ళందరి నుంచి వాళ్ళ భావనలు సేకరించి రకరకాల పాయింట్స్ తోటి కొన్ని పుస్తకాలని తయారు చేయాలి అంటున్నాడు శ్రీధర్. నాకు గత కొన్ని ఏళ్ళుగా తెలుసు. ఈ దేవోభవ ఫౌండేషన్లో కాకుండా ఐటీసీఎల్, ఆర్టీటీ దీని ద్వారా కూడా తెలుసుకున్నాను. అయితే తల్లి అపరమైన సత్యం మనందరికీ. తండ్రి నమ్మకం, తల్లి ఎవరిని చూపిస్తుందో వారే మనకి తండ్రి అవుతారు. అంటే ఏంటి, మనం విశ్వసించేది ప్రపంచం మొత్తంలో భగవంతుడు ఉన్నాడా లేదా అంటే కూడా మనకి తెలుసో తెలియదో తెలియదు. ఎందుకంటే మనం భగవంతుడిని ఏనాడు చూడలేదు. ఏనాడు భగవంతుడు ఉన్నాడు అని విశ్వసిస్తున్నాం తల్లి చెప్పింది కాబట్టి. తల్లి చెప్పింది కాబట్టి ఒక సన్మార్గాన్ని ఆచరిస్తున్నాం. తల్లి చెప్పింది కాబట్టి ఇది తినాలి, ఇది ఆచరించాలి, ఇది పద్ధతి, వీడి తండ్రి ఇలా ఉండాలి, ఇది నీ కులము, ఇది నీ దైవము అని తల్లి చెప్పింది కాబట్టి అలాంటి మార్గాల్లోనే మనం మన ప్రయాణాన్ని చేస్తున్నాం. అంటే మన జీవితంలో ప్రతి చోట మన మాస్టర్ ఎవరు అంటే తల్లి. ఆ తర్వాతే ఇంకెవ్వరైనా. ఇది మనం విస్మరించిన నాడు ఎప్పుడైతే మనం మర్చిపోయామో ఆ రోజు మనల్ని కన్న తల్లి చనిపోయింది. ఇంకెవరు చనిపోయింది, మనం చనిపోలేదు, మన తల్లి చనిపోయింది. మనం ఎప్పుడైతే కోటీశ్వరులం అయ్యామో మన మనసు కూడా అలాంటి కోటీశ్వరం అవ్వాలి అంటే తల్లిని ప్రేమించండి, తల్లికి సేవ చేయండి. ఖచ్చితంగా మీరు అందరూ పైకి వస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే తల్లి తండ్రికి సేవ చేస్తున్నారో వాళ్ళు పైకి వచ్చి తీరుతారు. గాంధీజీ ఎలాగా మనకి అహింసని నేర్పించారు. అహింస ద్వారా మనకి దేశానికి ఇవాళ ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు, లేకపోతే ఇంకేదో అందరి అభిప్రాయాలు ఒక్కొక్కటి అయి ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒకటి నేర్పించి ఉండొచ్చు. ప్రతి వ్యక్తి జీవితం, ప్రతి మాస్టర్ యొక్క జీవితము ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతుంది. ఎందుకు మాస్టర్ అవుతారో కొన్ని ఏదో ఒక ప్రపంచంలో లేని విషయాన్ని వాళ్ళు ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళు మాస్టర్ అయ్యారు. అలాంటి వాళ్ళని ఇవాళ మనం ఫాలో అవుతున్నాము అంటే మనకి వాళ్ళలో ఏదో ఒక పాయింట్ నచ్చింది. ఆ పాయింట్ యొక్క కథ చెప్పింది మీ తల్లి. ఫస్ట్ మీ తల్లి ఆ కథలు చెప్పింది కాబట్టి వాళ్ళ మీద మీకు తెలియకుండానే ఒక అభిప్రాయం పట్టుకున్నారు. నీ దేశం గొప్పది, నీ భరత భూమి గొప్పది, నీ భరత భూమి నీకు తల్లి లాంటిది, భూమి తల్లి లాంటిది, నది తల్లి లాంటిది అని చెప్పింది కూడా తల్లి, ఇంకెవరు కాదు. అంటే ఇవాళ మనము ఏది చేస్తున్నా, గాంధీ జయంతి చేస్తున్నా, లేకపోతే ఇంకేదేం చేస్తున్నా, ఇంకో జయంతి చేస్తున్నా, ఆ టైంకి మనల్ని తయారు చేసి స్కూల్కి పంపించి ఆ స్కూల్లో లైన్లో నుంచి సెల్యూట్ కొట్టేలాగా చేసింది మనకి తల్లి. అందుకని అన్నిటికన్నా మాతృవందనం గొప్పది, మాతృదేవోభవ గొప్పది. కాబట్టి ఇవాటి రోజున ఈ శ్రీధర్కి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాము. అలాగే చిన్నారెడ్డి గారికి కూడా ఇక్కడ వేదికను అలంకరించిన అందరికీ, ప్రెస్ మీడియాకి అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాము. వీలైతే మీ ప్రెస్లో ఎప్పటికప్పుడు తల్లి గురించి ఏదైనా ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయండి.
తద్వారా నా తల్లిదండ్రులను నేను చూసుకోవాలి అనే అవేర్నెస్ ప్రతి ఒక్కరికి రావాలి. ఇది దయచేసి చేయగలిగితే చేయండి. జయలక్ష్మి.